SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ఎంత కప్పం చెల్లించి ప్రభుత్వాన్ని నడిపారని కేసీఆర్ చెప్పాలని, మంచి పరిపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదారి మళ్లిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, అసెంబ్లీ వ్యవహారాల ఇన్ఛార్జి దుద్దేల శ్రీధర్ బాబు అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బేగంపేటలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా రైతుల, ప్రజల మోకాన్ని చూడని అప్పటి ముఖ్యమంత్రి కేటీఆర్ కొత్తగా రైతులను పరామర్శించడానికి వెళ్లటం తెలంగాణ సమాజం నవ్వుకుంటుందని విమర్శించారు. మంత్రులకే కలవని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో విమర్శలు చేయటం తగదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వర్షాలు ఉండేవని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎండాకాలం వచ్చిందని, ముఖ్యంగా ఆ విషయాన్ని వారు గమనించాలని సూచించారు. ఒక పంటకు కూడా నీరు ఇవ్వని అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు 2 పంటలకు నీళ్లివ్వాలని, రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేయటం సమంజసం కాదని, ఆయన పోరాటంలో అర్థం లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అవినీతితో కొనసాగిందని, అన్ని విభాగాల్లో అవినీతితో కూడుకుపోయిందని, ఫోన్ ట్యాపింగ్ గాని, కాళేశ్వరం ప్రాజెక్టు గాని, మిషన్ భగీరథ గాని అన్ని విషయాలు, అన్ని శాఖలు అవినీతిమయంగా మారాయని ఆయన అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ఇప్పటి మా ప్రభుత్వం ఆర్థిక పరంగా ముందుకు పోతూ 6 గ్యారెంటీలలో 4 ప్రజలకు చేరువగా చేసి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి చేయూతనిచ్చి సహకరించాలని, బీఆర్ఎస్ వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, రాజ్ ఠాకూర్, వినోద్, వివేక్, విజయరమణారావు, విప్ లక్ష్మణ్ తో పాటుగా పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి గడ్డం వంశీ వివేక్ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ వివేకాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్ బాబు వివరణ ఇచ్చారు. ఫోన్ ట్యాపరింగ్, రైతుల సమస్యలు, నీటి సరఫరా తదితర అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. రైతులకు ఇచ్చిన మాట రుణమాఫీ విషయంలో కూడా మాకు బాధ్యత ఉంది. నేను చెప్పిన ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే రైతులకు ఇచ్చిన రుణమాఫీ కూడా మేము మొత్తం ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకుని వారిలాగా 10 సంవత్సరాల కాలం పాటు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి సగం మంది కూడా రుణమాఫీ చేయలేదు. సగం మంది కూడా రుణమాఫీ అందలేదు. రుణమాఫీ అందని రైతు వడ్డీలు కడుతూ ఇప్పటి వరకు కూడా ముందుకు నడుస్తా ఉన్నారు. దానికి జవాబు చెప్పండి. ముందు ఆ జవాబు ఉండదు. 3 నెలలు అయితే మొత్తం చేయమంటున్నారు. పరిపాలన యంత్రాంగంలో అనుభవం లేని వారు అడిగితే ఒక విషయం ఉంటుంది. కొత్తగా పార్టీ పెట్టి ప్రభుత్వ పరిపాలనలో అనుభవం లేకుండా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పోతుంది, ఇచ్చిన హామీలు ఏ విధంగా నిలబెట్టుకుందాం, ఏ విధమైన కార్యాచరణ తీసుకుంటామని ఎవరైనా కొత్త వచ్చి అడిగితే బాగుంటుంది. 3 నెలల కాల సమయంలో ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్ని విభాగాలకు సంబంధించి, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశంలో కూడా ఏ విధంగా అడ్డగోలుగా ఒక ప్రణాళిక లేకుండా, ఒక రూల్ లేకుండా, ఒక రెగ్యులేషన్ లేకుండా వ్యవస్థ నడిపి అతలాకుతలం చేసి నువ్వు ఇది ఎందుకు చేస్తలేవు, నువ్వు అది ఎందుకు చేస్తలేవు అంటే ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. వచ్చిన ప్రతి రూపాయి, ప్రభుత్వం ఖజానాకు వచ్చిన ప్రతి రూపాయి ఈ 3 నెలల కాల సమయంలో ప్రభుత్వ సంక్షేమానికి ₹500కే సిలిండర్ ఇవ్వడానికి కానీ, మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు ప్రయాణమే కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ₹10 లక్షల మరి బీమా పథకాన్ని కానీ, ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వినియోగదారులకు ఇచ్చే కార్యక్రమం ప్రతి ఒక్క పైసా ఈ విధంగా ఇస్తా ఉంటే ప్రజల్లో మంచి పేరు వస్తుంది. ఎన్నికల్లో మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 14 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది. ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలి అనే ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి. మాట్లాడండి, మేము చూపెడతాం. 1 సంవత్సర కాలంలో మేము ఏం చేయబోతామని, ప్రజలకు ఏం చేయబోతాం చూపెడతాం.
ప్రజలు మాకు ఇచ్చిన ఆశీర్వాదంతో ఇప్పటికే అన్ని పనులు చేయాలనే ఒక సంకల్పనతో యుద్ధ ప్రతిపాదిక మీద మేము చేస్తా ఉన్న ప్రతి పనిని హర్షిస్తా ఉన్నారు. ఈ రోజు కూడా మేము చెప్తా ఉన్నాం, ఇచ్చిన ప్రతి మాట నిలుపుకోవడానికి రూపాయి ఖజానా వస్తే ఒక అర్థవంతమైన కార్యాచరణ తీసుకొని ప్రజలకు తిరిగి వారికి చెందే విధంగా ఒక ఆలోచన, ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కనుకనే ఈరోజు మేము ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్ళి మా పార్లమెంట్ సభ్యులు అభ్యర్థులందరినీ కూడా గెలిపియాలని కోరడానికి వెళ్తా ఉన్నాం. అందుకోసమే పెద్దపల్లికి సంబంధించిన చిరంజీవి వంశీ గారిని కూడా రేపు పొద్దున వారు గెలిచిన తర్వాత వారిపైన బాధ్యతయుతంగా రేపు కేంద్రం నుంచి ఏది రావాలన్నా మా ప్రభుత్వం ఏర్పాటైనాక కేంద్రంలో వారి బాధ్యతయుతంగా ఈ నియోజకవర్గానికి తీసుకురావచ్చే వనరులు తీసుకొచ్చే ప్రయత్నం పెద్ద ఎత్తున వారి పరంగా వారికి ఉన్న అనుభవాన్ని, వారి చదువును, వాణిజ్యం వ్యాపారం చేసుకొని ఒక మంచి ఉత్సాహవంతుడిగా పేరుగాంచిన వారందరూ వారి వినియోగాన్ని ఉపయోగించుకొని ఈ నియోజకవర్గానికి సేవ చేయాలని వస్తా ఉన్న వారికి నేను మరొక్కసారి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకి, మా కార్మిక సోదరులకి, రైతు సోదరులకి, బలహీన